నల్లమల సాగర్ పై తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ను ఉపసంహరించుకుంది. నల్లమల సాగర్ వ్యవహారంపై సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం సూచించింది. అయితే రిట్ పిటిషన్ను కూడా విచారణార్హమేనని వాదించిన తెలంగాణ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. నల్లమల సాగర్ పై తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ను ఉపసంహరించుకుంది. నల్లమల సాగర్ వ్యవహారంపై సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం సూచించింది. అయితే తమ రిట్ పిటిషన్ను కూడా విచారణార్హమేనని తెలంగాణ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అసలు సుప్రీంకోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఏంటి అప్డేట్స్? శంకరి, పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ పైన కొద్దిసేపటి క్రితం సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ జరిగింది. అయితే గతంలో కూడా గత సోమవారం 5వ తేదీన జరిగినప్పుడు 3 సూచనలు సిజేఐ ధర్మాసనం సూచించింది. ఒకటి, మీరు మీడియేషన్ ద్వారా ఈ యొక్క సమస్యలను పరిష్కరించుకోవచ్చు కదా అని చెప్పింది. రెండోది, ఇది ఆర్టికల్ 131 ప్రకారంగా 2 రాష్ట్రాల మధ్య సమస్య కాబట్టి ఇరు రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్స్ని ఆర్టికల్ 131 ప్రకారంగా సివిల్ సూట్ దాఖలు చేసుకుంటేనే బాగుంటుంది. ఇది మెయింటైనబిలిటీ కాదు. ఆర్టికల్ 32 ప్రకారంగా మీరు దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ మెయింటైనబిలిటీ కాదు అని కూడా చెప్పింది. మరో పక్క కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి సిడబ్ల్యూసి చైర్మన్ నేతృత్వంలో ధర్మాసనం కమిటీ ఏదైతే ఉందో 13 సభ్యులతో కూడినటువంటి కమిటీ, ఆ కమిటీ ముందు మీరు మీ వాదనలు వినిపించుకోవచ్చు. కమిటీ ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది. సో కమిటీ ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి, త్వరితగతిలో తీసుకోవాలని కూడా మేము ఆదేశిస్తాం. కాబట్టి ఆ కమిటీ ముందు మీ వాదనలు వినిపించుకోవచ్చు కదా అని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ మూడింటి మీద ఈరోజు వారం తర్వాత మళ్ళీ మా యొక్క అభిప్రాయం చెప్తామంటూ అభిషేక్ మను సింఘ్వి సమయం కోరారు. ఈరోజు దీనిపైన విచారణ వచ్చినప్పుడు అసలు ఆర్టికల్ 32 ప్రకారంగా తాము వేసినటువంటి రిట్ పిటిషన్ కూడా విచారణార్హమే అంటూ ఒక నోట్ను అయితే ధర్మాసనానికి ఇచ్చారు. అందులో ప్రధానంగా చెప్పినటువంటి అంశాలు ఏంటంటే, ఆల్రెడీ అలకేట్ చేసినటువంటి వాటర్లోనే, అంటే బచావా ట్రిబ్యునల్ ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏదైతే 498 టీఎంసీలు ఇచ్చిందో దాంట్లో నుంచే ఎక్స్ట్రాగా వాటర్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్కి, నల్లమల సాగర్కి 200 టీఎంసీలని పోలవరం నుంచి డ్రా చేయాలని చూస్తున్నారు బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా. కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యవహారం. అలకేట్ చేసినటువంటి వాటర్లోంచే తీసుకుంటున్నారు. కాబట్టి ఇది మీరు విచారణ తీసుకోవచ్చు అని కూడా చెప్పినప్పుడు ధర్మాసనం ససేమిరా ఉంది. 131 ప్రకారంగా మీరు సివిల్ సూట్ దాఖలు చేసుకోండి. అందులో ఇంకా విస్తృతమైనటువంటి వివరాలను కూడా మీరు పొందుపరచుకోవచ్చు. పైగా ఎగువన ఉన్నటువంటి రాష్ట్రాలను మీరు ఇక్కడ పార్టీ చేయలేదు. మహారాష్ట్ర, కర్ణాటక ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో ప్రతివాదులుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీరు సివిల్ సూట్ దాఖలు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా ప్రతివాదులు చేయాలని కూడా ధర్మాసనం సూచించింది. అయితే అంతవరకు కూడా దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ముందుకెళ్ళకూడదు. దానికి సంబంధించి ఒక ఇంటరిమ్ ఆర్డర్ లేతే ఆ మేరకు బెంచ్ అబ్జర్వ్ చేయాలని కోరినప్పటికీ కూడా ఆ మేరకు అప్పుడు ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి ముకుల్ రోహత్గి తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అసలు సివిల్ సూట్ దాఖలు చేయకముందే దీని మీద కోర్టు యొక్క తీర్పు కావాలని కోరుతున్నారు, మధ్యంతర ఉత్తర్వులు కావాలని కోరుతున్నారు. ఇది సబబు కాదని ముకుల్ రోహత్గి అభ్యంతరాలను వ్యక్తం చేశారు. సో ఆ మేరకి మేము సివిల్ సూట్ దాఖలు చేయాలా లేకపోతే వేరే ఏది చేసుకుంటామనేది తర్వాత నిర్ణయిస్తాం. కాబట్టి ఇప్పుడైతే మేము విత్డ్రా చేసుకుంటామంటూ అభిషేక్ మను సింఘ్వి చెప్పడంతో దానికి విత్డ్రా చేసుకోవడానికి లిబర్టీ ఇస్తూ, అంటే తదుపరి మళ్ళీ, అంటే ఇప్పుడు విత్డ్రా చేసుకున్నందువల్ల మళ్ళీ సుప్రీంకోర్టు రాకూడదని, అంటే గతంలో ఇటువంటి పిటిషన్లు ఏదైనా విత్డ్రా చేసుకుంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చేందుకు అవకాశం ఉండదు. కానీ మళ్ళీ సుప్రీంకోర్టును కూడా ఏ రూపంలో అయినా మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించేందుకు లిబర్టీ ఇస్తూ ఈ యొక్క రిట్ పిటిషన్ విత్డ్రా చేసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతించింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.